కుంకుమ అది పెట్టారు ఈ పక్క పెట్టారు చక్క చెన్నారెడ్డి ఈ ఊర్లో ఈ బాపునకుంటలో ఎప్పటికీ పురాతనం నుంచి మా నాయన గారి దాని నుంచి అంతకుముందు తాతగారి దాని నుంచి ఈ పురాతనంతోనే ఇది ఈ విధంగా వనభోజనాలు చేసుకుంటున్నారు. ఉగాది పండగ పోతానే ఉగాది పండగ పోయిన మరుసనాడే వనభోజనాలు చేసుకుంటున్నారు. ఇంతకుముందు కూడా పశువులతో కానీ మనుషులతో కానీ అన్నిటికీ అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఈ పురాతనం నుంచి ముందు నుంచి చేస్తున్నాము. ఇప్పుడు కూడా అదే పద్ధతిలోనే పోతుంటాం మా వరకు కూడా. ఈ కాయ ఒకటి తీసుకొచ్చిన తర్వాత కాయ బూడుస్తాము. బూడ్చిన తర్వాత మళ్ళా వచ్చే సంవత్సరంలో మళ్ళీ ఆ కాయని బయటకు తీస్తారు. అప్పుడు ఆ కాయ గురించి కొంతవరకు మాకు కూడా తెలుసు. బాగుంటే కొంతవరకు బాగుంటుంది, లేకుండా పోతే కొంతవరకు బాగానే ఉంటుంది అట్లుంటుంది అంతేగాని ఆయన ఏం బాగుంది. మొత్తానికి ఏమో చేసినప్పటి నుంచి బాగుంది ఈ ఊర్లో కూడా. ఆనవాయితీ ప్రకారమే పెద్దవాళ్ళు చేసిన ఆనవాయితీ ప్రకారమే పాటిస్తాం మేము కూడా. జిల్లా సత్యసాయి జిల్లా నల్లమాడ మండలము బాపనకుంట గ్రామంలో ఉన్న 45 కుటుంబాలకు వచ్చి పురాతన కాలం నుంచి వనభోజనాలు అనేది నమ్మకం పెద్దల ఆచారం నుంచి జరుపుకుంటూ వస్తున్నాము. కానీ కొన్ని 3 ఏళ్ళ తర్వాత మేము ఎవరు కాకుండా నిలిచిపోయినాం కొన్ని కారణాల వల్ల. దానివల్ల ఈ సంవత్సరము ప్రతి ఒక్క ఇల్లు ఖాళీ చేసి బయటకు పోవడము, ఆడ భోజనం చేసుకొని మళ్ళీ వచ్చి సాయంత్రం 6 గంటలకు మళ్ళీ అందరూ వచ్చి గుంత తీసుకోవడము. దాంట్లో టెంకాయ అనేది పెట్టామన్నమాట. టెంకాయ బాగలేదు ఇప్పుడు ప్రస్తుతానికి 3 ఏళ్ళే కాబట్టి టెంకాయ బాగలేని తర్వాత ఇప్పుడు మళ్ళీ టెంకాయ పిలుస్తాము. మళ్ళీ రేపు సంవత్సరం చూస్తాము. అది ఎట్లుంటుంది ఏం కథ, ఆరోగ్యాలు బాగుండాలా, అన్నీ చేయాలని మా కోరిక. ఇంతవరకు జరిగిన దాంట్లో మంచి జరిగిండేది ఎంత జరిగిండేది? ఇంతవరకు జరిగిండేవి కొన్ని కీడు జరిగినాయి, కొన్ని కీడు అంటే కొన్ని మంచి జరిగినాయి. కానీ ఇప్పుడు 3 ఏళ్ళు అయింది కాబట్టి కొంచెము గ్రామంలో కొంచెం కీడు కానీ కనపడుతుంది. పంటలు కానీ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందరూ కలుసుకొని బాగానే పోవాలా అని నిర్ధారణ చేసుకొని బయటకు పోవాల్సి వచ్చింది. అంటే ఇంతకుముందు మూడు సంవత్సరాలుగా మీరు చేయలేదన్న దాంట్లో ప్రాణనష్టం ఏమన్నా జరిగిందా? ప్రాణనష్టం ఏమి లేదు. ఆరోగ్యాలకు కొంచెం ఇది పంటలు వాతావరణం బట్టి కొంచెం వర్షాలు లేక మాకు అందరికీ చుట్టూ వారం వర్షాలు పడినా కానీ మాకు పడలా. దాని అన్నీ మేము అన్ని ఆలోచన చేసుకొని ఈ సంవత్సరం ఎట్టి తిరిగి పోవాలని చెప్పి నిర్ధారణ చేసుకొని పోయి వచ్చినాం. ఎక్కువ నష్టపరిహారం జరిగిందంటారు. పంట కావడం లేదు, నీళ్లు తక్కువ బోర్లు బోర్లు కూడా నీళ్లు లేవు. దానివల్ల మేము మనకు ఒక్క గ్రామానికి మాత్రమే సంబంధించిందా, మిగతా గ్రామాల్లో కూడా ఇలాగే ఉంటుందండి? మా గ్రామం బట్టి మేము చూసుకుంటాం అంతే, మేము వేరే గ్రామంలో మాకేమో లేదు. అంటే ఈ పండుగ జరుపుకున్నప్పటి నుంచి మీకు మంచి జరుగుతుందా? జరుపుకుంటే బాగా అందరూ బాగా మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ఇల్లు బయటకు పోయి మస్తంగా బాగా ఇష్టంగా పోయి వచ్చిన తర్వాత బాగా జరుగుతుంది. సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం బాపనకుంట గ్రామం. ఈ ఊరికి ఉగాది పోతానే వనభోజనాలు అనేది ఏర్పరిచారనమాట. ఈ వనభోజనాలు ఎందుకు ఏర్పరిచారంటే ఈ ఊర్లో అభివృద్ధి లేదు. కీడు పశువులు కానీ మనుషులు కానీ ఈ చాలా ప్రాణ నష్టం జరుగుతూ ఉంటే దీనికి ఏనారాయణ స్వామి వచ్చి ఈ గ్రామానికి అష్టబంధనం చేశాడు అనమాట. ఈ అష్టబంధనం చేసిన తర్వాత కొంచెం మెరుగుపడింది ఈ ఊరు. ఈ మెరుగుపడిన తర్వాత ఏమి మెరుగుపడిందంటే ఈ వనభోజనాలు పోయి ఆడ ఆ టెంకాయ అనేది బూట్ పెడతాము, ఒక చెట్టు కాయ. ఆ చెట్టు కాయ కుళ్ళిందనుకో ఏదో కొంచెం సరిలేదు కాలం అనుకున్నా మా ఊరు గ్రామానికి. అది ముందు నుంచి కాయ బాగుందంటే అది గ్రామంలో బాగుంటుంది. ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ వచ్చి గ్రామంలో పొద్దున్నే 6 గంటలకు ఊరు వదిలేసి
మళ్ళీ సాయంకాలం 6 గంటలకు వస్తాం. ఈ ఊరి కార్యక్రమం ఏమంటే అంత కలిసికట్టుగా కలిసి మెలిసి బాగా మంచి కార్యక్రమం అభివృద్ధి చేస్తాము అని ఈ వనభోజనాలు కార్యక్రమం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఇలా జరుపుకుంటామని మీకు నమ్మకం ఉందా? వచ్చే జనరేషన్ కూడా ఇట్లా జరగాలని మేము భావిస్తున్నాం. పిల్లలు పెద్దలు అంతా కలిసి నాలుగు కట్టు 4 పెట్టాయి మళ్ళీ సన్నవాసం అది కదిలిన బాధలే, దాని మీద పడినకుండా చెయ్యి. అయిపోయి కూర్చొని అయిపోయింది. ఇప్పుడే రెడ్డి ఇప్పుడు గుర్తుతానే పేపర్లను పెట్టి సందుకు రాళ్ళు పెట్టా సందులకు డబ్బులు పక్కది దీంట్లోకి వేసుకో. ఆ డబ్బులు దీంట్లోకి వేసుకో. సందుతుందమ్మా రావణమ్మా రాళ్ళు పెట్టా లోపల పిల్ల 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 టెంకాయ కొట్టేపా అదే నువ్వు అయ్యో నువ్వు టెంకాయ కొట్టింది లేసుకోయ్యాను పోయింది పెట్టండి నిమ్మకాయలు బండేసి పొడి కొట్టండి తిరగెత్తు పొడి కొట్టండి చెక్కి చెక్క కుప్పు కుప్పు పెట్టు మన్ను తూయ కూర్చుంటే బాగా నమ్మకగా చెప్తాడు కదా. కూర్చో చెప్తుందిలే చెప్పేద్దమ్మా.
పెద్దల కాలంలో మా ఊరికి బిడ్డలు కాకుండా గ్రామం వచ్చి అష్టబంధం చేసి ఆ ఊరంతా పుల్లు కట్టుకొని అష్టబంధం చేసి మూడు గుళ్ళు పూచింది. నేను కూడా పూజ మా ఇంటికాడ ఒకటి, నేసవాళ్ళ ఇంటికాడ ఒకటి, మా శివమ్మ ఇంటికాడ ఒకటి, ఇలా 3 గుళ్ళు పూచింది. అవి తీసేసినారు, లేవు ఇప్పుడు. అప్పటి నుండి వనభోజనాలు పోతే వివాహాలు పోయిన కొన్నాళ్ళకు వనభోజనాలు పోయి మళ్ళా శ్రీరామనవమి వానిచ్చి ఈ గంగమ్మకు పెళ్ళిని గంగమ్మకు వచ్చేది. మళ్ళా సొప్పలమ్మ పోయేది జ్యోతుల బాణాలతో బండ్లు కట్టుకొని యాట్లు కొట్టుకొని వచ్చేది. అప్పటి నుండి మా ఊరికి వనభోజనాలు ఖచ్చితంగా పోవాలా అని చెప్తాన్నారు. ఆయన చెప్పినారు అంతే. కాబట్టి అప్పటి నుండి పోతా ఉంది, కంటిన్యూగా చేస్తా ఉంటే 3 ఏళ్ళు అయిపోయాక ఈసారి మళ్ళీ మొదలు 3 ఏళ్ళు కంటిన్యూ పోతానే ఉన్నాం. సత్యమ్మ తాకు వచ్చి ఆడన్నీ గంపలు తీసి ఆ ఘాట తీసేసి టెంకాయ మామూలుగా పూచిన టెంకాయ తీసేసి ఏదేది మళ్ళీ పెట్టి పూజ చేసి పసుపు కుంకాలు పెట్టి అప్పుడు దారుణం కింద దూరి ఇంటికి ఎండబోతారు టెంకాయలు పుట్టుకొని. ఆ టెంకాయ చెడిపోయింటే మరి మీరేం గ్రామానికి మంచి జరుగుతుందనా చెడు జరుగుతుందని? అంటే నీళ్లు పోతాయి కదా, అందరూ చెడిపోయినది అనుకుంటారు. అది కాయ తీస్తానే చెడిపోయింటే ఇది చెడిపోయింది, ఊరికి నష్టమవుతుంది అని ఏదో కాయ తెచ్చి ఊరుతాడు. కాయ బాగుంటే ఊరు బాగుంటుంది, పంటలు బాగా అవుతాయి. కాయ బాగాలేకుండా పోతే మా ఊరికి నష్టం. ఈ వనభోజనాలు మామూలుగా పోతారు. 5 గంటలకు ఆడుకో, సాయంత్రం మళ్ళీ ఆడుకో ఊరు చేస్తారు. అప్పుడు పోయి వాకింగ్ తీసి నీళ్ళన్నీ చల్లి కసులు నొక్కేసి కొట్టుకుంటాం. మళ్ళీ వంట చేయకంటే పోయి వంటేసి వెళ్ళా అట్లా చేస్తాను నేను. ఇక్కడ చూడక ఇవ్వకరా దానికి దూరకూడదు. ఎందుకంటే చెప్తాను. అందరికీ అందరికీ సల్లి ఇంకా లేదు, ఇంకా రాలే కదా.